welcome back to my channel. This is Shravya Veeravalli. So this video is all about a road trip from Hyderabad to Bhadrachalam. Now the time is 8:20 night. Mottam 5 members. So I am going to vlog everything in this video. So let's go into that. సో మేము మా ఇంటి దగ్గర నుండి మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎగ్జాక్ట్ ట్రిప్ స్టార్ట్ చేసేటప్పటికి అరౌండ్ 9:30 అలా అయింది. అండ్ భద్రాచలం హైదరాబాద్ నుంచి అరౌండ్ 354 కిలోమీటర్స్ చూపించింది మాకు. అండ్ ఇట్ టుక్ us on 6.5 hours టు రీచ్ దేర్. అండ్ రోడ్స్ అండ్ ఎవ్రీథింగ్ వర్ ఇన్ గుడ్ కండిషన్. ట్రిప్ చాలా బాగుంటుంది. లైక్ చిన్న వీకెండ్ ట్రిప్ అలాగా ప్లాన్ చేయొచ్చు. భద్రాచలం అండ్ పాపికొండలు ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్. అండ్ అరౌండ్ 11:30 అలా మేము ఒడిశా తాబా దగ్గర ఆగాము డిన్నర్ కోసం. ఇక్కడ ఫుడ్ యాక్చువల్లీ చాలా బాగుంటుంది. రోటీస్ అండ్ కర్రీస్. యాక్చువల్లీ మేము భీమవరం వెళ్ళేటప్పుడు ఈ రూట్లోనే వెళ్తాము. చాలాసార్లు లంచ్కి అలా ఆగుతాం. మేము వెజ్ మంచూరియా అండ్ సాగి పన్నీర్ అండ్ కాజు కర్రీ, టమాటా రైస్ అండ్ జీరా రైస్ ఆర్డర్ చేసుకున్నాం. ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్. ఈ ఒడిశా డాబా అరౌండ్ 123 కిలోమీటర్స్ ఉంటుంది హైదరాబాద్కి. సో మేము ఇక్కడ కార్కి వెనకాల సీట్స్ తీసేసి బెడ్ లాగా సెట్ చేసుకుంటున్నాము. ఎలాగో జర్నీకి 3 to 4 hours పడుతుంది కదా, రెస్ట్ తీసుకుందామని. వ్యాలంటైన్స్ డే రోజు సో మేము భద్రాచలం రీచ్ అయ్యేటప్పటికి అరౌండ్ 4 AM అలా అయ్యింది. సో రూమ్స్ చెక్ ఇన్ చేసేసి రెస్ట్ తీసుకున్నాం. లైక్ మార్నింగ్ వెంటనే దర్శనానికి అలా వెళ్దామని అనుకున్నాము. అండ్ దిస్ వాజ్ ద రూమ్ టూర్. అండ్ మార్నింగ్ అరౌండ్ 8:30 AM అలా మేము అందరం రెడీ అయిపోయి దర్శనానికి స్టార్ట్ అయ్యాము. గుడి మేము ఉంటున్న లొకేషన్కి యాక్చువల్లీ చాలా నియర్ బై. సో వాకబులే వెళ్ళాము. అండ్ దర్శనం కూడా చాలా త్వరగానే అయిపోయింది. అంత క్రౌడ్ ఏమీ లేదు. యాక్చువల్లీ దెర్ వర్ టికెట్స్, లైక్ సమ్ ప్రైస్ టికెట్స్ అండ్ లైన్స్ కూడా ఉన్నాయి. కొంచెం ఒక దాంట్లో కొంచెం రష్ ఉంది, కానీ అంత పెద్ద రష్గా ఏమీ లేదు. టెంపుల్ అంతా చాలా త్వరగానే దర్శనం అయిపోతుంది. దర్శనం అది అయిపోయాక మేము అక్కడ కొంచెం ఫొటోస్ అవి దిగి గోశాల ఉంటే అక్కడ కాసేపు టైం పాస్ చేసి మేము బ్రేక్ఫాస్ట్ తినడానికి స్టార్ట్ అయ్యాము. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయాక అక్కడ నరసింహస్వామి వారిది సాలగ్రహం ఉంది అండ్ అక్కడికి కూడా వెళ్ళాము. అండ్ తర్వాత లంచ్ మేము ఉంటున్న స్టే దగ్గర చేసాము. తర్వాత అరౌండ్ 4 PM మేము సీతమ్మ వారు ఉండే చోటు ఉండే ఒక ప్లేస్ ఉందంటే అక్కడికి జర్నీ స్టార్ట్ అయ్యాం. ఇట్ వాజ్ అరౌండ్ లైక్ 1 hour జర్నీ పట్టింది. లోపలికి కెమెరా లైక్ ఫోన్స్ ఏమీ అలౌడ్ లేవు. సో అక్కడ అయిపోయాక పర్ణశాలకి స్టార్ట్ అయ్యాం మేము. పర్ణశాల వెళ్ళేటప్పటికి అరౌండ్ సన్సెట్ టైం 6:37 అట్లా అవుతుంది. మధ్యలో మేము ఒక చోట కొంచెం సన్సెట్ అది చూసి కొంచెం ఫొటోస్ దిగి మళ్ళీ పర్ణశాలకు వెళ్ళాము. అండ్ రిటర్న్ ట్రిప్లో చిన్న అరుణాచలం అని చెప్పి ఒక టెంపుల్ ఉంటే అక్కడికి దర్శనానికి వెళ్ళాం. సో ఈ రోజు అంతా డివోషనల్ ట్రిప్పే. సో ఇంకా రిటర్న్లో డిన్నర్ చేసేసి మేము రూమ్కి స్టార్ట్ అయిపోయాము. సో Day 2 పాపికొండలు ట్రిప్ కూడా పెడతాను. సో మేక్ షూర్ యూ వాచ్ దట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బై.